ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కుర్చీని మాట్లాడబెట్టి ఇవాళ మాకు సమ్మర్ హాలిడేస్. ఇవాటి నుండి మేము టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సమ్మర్ వెకేషన్ నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నేనైతే ఆ వెకేషన్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటలేను. నేను నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏదన్నా ఏం నేర్చుకుంటావు? యాక్టింగ్ నేర్చుకో, బాగుపడతావు. ఏందిరా నువ్వు నన్నే యాక్టింగ్ నేర్చుకోమంటావురా? అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను తెలుగు సినిమాలు 2 చేసిన, కొరియన్ సినిమాలు 2 చేసిన, తమిళ సినిమాలు 2 చేసిన. నువ్వేం చేసినావురా? నువ్వు చెప్పే సొల్లని తింటున్నా. అరే నేహాన్, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు సమ్మర్ వెకేషన్? నేనా మీ అందరిని తీసుకొని ఊటీకి వెళ్దాం అనుకుంటున్నా. ఊటీకా? దేనికి? పెద్ద పెద్ద కొండలు చూపిస్తా. ఊటీ రాకెందుకురా? ఇక్కడే ఉన్నాయి కదా పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద కొండలు. రిత్విక, ఏమైనా సినిమాలు చేసావా? చేస్తున్నా. 30 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ 10 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ 1 రోజు క్యారెక్టరా? కాదు. మరి జస్ట్ ఒక గంట క్యారెక్టర్ కే నువ్వు ఇంత దొబ్బుతున్నావు అంటే ఫుల్ లెంత్ ఎత్తే ఎంత చేస్తావే నువ్వు? నువ్వు టెన్షన్ పడకు, చేస్తుంటే యాక్టింగ్ వస్తా ఉంటది. నేను టెన్షన్ పడేది నా గురించి కాదు, ఇన్నేళ్ల నుంచి చేస్తాను, నువ్వెట్లా చేస్తున్నావు అని. దీవనా, సమ్మర్ హాలిడేస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా డాడీ సమ్మర్ హాలిడేస్ లో డైనోసార్ ని చూపిస్తాడంట. మీ డాడీ డైనోసార్ ని చూపిస్తాడంట, కానీ మా డాడీ పెళ్లి చేసుకొని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు. రోహన్, ఏం చేద్దాం అనుకుంటున్నావు సమ్మర్ హాలిడేస్ లో? నేను టూర్ కి 90s పెట్టి కల్చోడు కొన్నా, 90s పెట్టి షర్ట్ కొన్నా, 90s పెట్టి అండర్వేర్ కొన్నా. ఒరే, నువ్వు చేసిన 90s కి 90 సార్లు దొబ్బుతున్నావు కదా. సీజన్ 2 కూడా ఉందన్నా, సీజన్ 2 కూడా ఉందన్నా. ఈ సమ్మర్ హాలిడేస్ మా నాన్న నన్ను గోవాకి తీసుకెళ్తా అన్నాడు. నన్ను ఊటీకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఎడికి తీసుకుపోతా అన్నాడు తెలుసా? ఆరకు తీసుకుపోతా అన్నాడు. నువ్వు పందుల పెంపకానికి తీసుకెళ్ళాలి. ఇవాళ అందరు నాన్నలు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తారబ్బా. మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్లరా బొడాగా. ఎవరు వాడు? ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారని చూస్తున్నావు? లేదు, పిల్లల్లో నువ్వెందుకున్నావని చూస్తున్నాను రా. ఏదో ఒకసారి షర్ట్ది. పెద్దదైంది టైలర్. షర్ట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను షర్ట్ వేసుకుందారా? నేను కోటా శ్రీనివాసరావు, నువ్వు బాబు మోహన్. అది మెయింటైన్ చేయి. చూసారా? అప్పటి నుంచే నీ మీద జాలేస్తుంది. మా పేరెంట్స్ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు? మిమ్మల్ని అందరినీ షూటింగ్ కే తీసుకెళ్తారు. మాకు కావాల్సింది అది కాదు కదా. వాళ్ళకి కావాల్సింది అదే కదా. మర్చిపోయావా? అన్నా, మా నాన్న నన్ను పార్క్ తీసుకెళ్లి ఏనుగుని చూపిస్తాడు తెలుసా? ఆహా. అన్నా, మా నాన్న నాకు కటికమురుగాని చూపిస్తానన్న. అయితే వీళ్ళింటికి నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 2 కనపడతాయి. ఇది నేను చూడలే. తీసుకెళ్తారు, మా పేరెంట్స్ వస్తారు, చూడు. పిలిపించు. హలో డాడీ. వస్తున్నాడు డాడీ. డాడీ ఫోన్ ఎత్తాడు, అసలు పడిపోయి ఉంటాడు ఎక్కడో. హలో డాడీ, అర్జెంట్గా వచ్చే డాడీ. వీళ్ళంతా పేరెంట్సా? మీ ఎవరండి మీ బాబు? ఆ కొడుకు తెలీదా? రే నాన్న, కనిపెట్ట. అసలు యాసిడ్ పోలికలు ఉన్నాయి ఇద్దరికి. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వాలి. ఎలా ఉన్నారు అలా దిగారు. వీడే నా కొడుకు. అది అర్థం అవుతుంది, అసలు మీరు చెప్పక్కర్లే. 2 బుగ్గల గిగ్గలు, పెద్ద పంది చిన్న పంది. వాడి పేరేంటో తెలుసా? పులి. తెలుసు. వాడు పులి, నువ్వు పులిరాజు. ఎవడో తెలియదు ఇవన్నీ. ఆది గారు ఈ టూర్లు కాదని నా కొడుకుకి ఎక్కువ అవకాశాలు వచ్చినట్టు చేస్తారు సినిమా ఇండస్ట్రీ. కొడుకా? ఇతరే మా కొడుకు. మనవాడు అనుకున్నాను.
సినిమాల్లో వీడికి ఎక్కువ అవకాశాలు చేస్తాను నేను. ముందు మనకున్నాయా అండి వాడికి తర్వాత చేద్దాం కానీ. మీ నానేనా? మా నాన్న అనుకోండి. సరే తరలే. నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు? గోవా తీసుకెళ్తానంటే కుమ్మేస్తా. నువ్వు గుమ్మేస్తావు, మీ నాన్న దున్నేస్తాడు తెలుసు కదా. నాన్న ఇంకెక్కడికి వెళ్దావు? హిమాలయ ఐసే ఉంటది కదా. నాన్నకు కావాల్సింది కూడా ఐసే కదా, కలపడం కాస్ట్ చేయడం. మా బాబు నేను అటు ఇటు తిప్పనండి, చక్కగా ఇంట్లోనే వాళ్ళ నాన్నతో ఏనుగాట ఆడుకుంటాడు. అవును, వాళ్ళ నాన్న ఎక్కడ? వాడు ఏనుగెక్కాడు, ఆయన హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. మా దీవెన మ్యాథ్స్ లో చాలా వీక్ ఉందండి. ఈ సమ్మర్ లో మ్యాథ్స్ క్లాస్ పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే లెక్కలు నేర్పిస్తారా? లెక్కలు నేర్పిస్తారు. తర్వాత మీకే బొక్క మరి చూసుకోండి. నేను వీరలా కాదండి, మా అమ్మాయిని చాలా ఫ్రీగా వదిలేస్తాను. అదేంటి 6,000 ఇస్తే గానీ రామన్నారంట మన మేనేజ్మెంట్. అరే అదే ఇట్రమ్మా. మీ అమ్మాయి అయితే కాదుగా? నా మేన కోడలు. ఏదమ్మా ఒకసారి మావయ్యను. మావయ్య ఈ ఒక్క మాటతో నేను రేపు చచ్చిపోయినా పర్లేదురా. ఆ మాట లేకపోయినా నువ్వు రేపో మాపే అన్నట్టున్నావు. మావయ్య అరకు తీసుకెళ్తానన్నావు కదా, బట్టలు సర్దుకోవడానికి బ్యాగులు ఎక్కడ ఉన్నాయి? మీ మామయ్య కళ్ళ కింద 2 బ్యాగులు ఉన్నాయి. సగం బట్టలు ఆ బ్యాగులో పెట్టి, సగం బట్టలు ఈ బ్యాగులో పెట్టి వెళ్ళిపో. ఎలా ఉన్నావు? ఫుల్ పవర్ 24 అవర్. ఎక్కడికి ప్లాన్ చేశారు? నేను యాక్చువల్లీ కాశ్మీర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. అదే పిల్లలు లేరు కదా. అదే ప్లానింగ్ చేయడానికి వెళ్తున్నా కదా. పిల్లలు ప్లాన్ చేయడానికే కాశ్మీర్. ఎస్. అక్కడ బాగా చలి ఎక్కువ అంట. మనలో వేడి ఎక్కువ కదా. ఏ టికెట్లే? ఇదేంటి నా పేరుంది అది అని? నీతో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా పనికొచ్చే పని చేయరా అంటే ఏ పని చేయకుండా మూలని కూర్చున్నాడు. అసలు ఏమనాలి వెండి? అంటే మనం కూడా మూలనే కూర్చుంటున్నాం కదా, ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎంత బిజీ ఆర్టిస్ట్ ని తెలుసా? రజాకర్ సినిమా తీసింది ఎవరు? మా ఆయనే. అందులో నువ్వు ఉన్నావా? లేను. మరి ఎందుకు పెట్టలేదంటావు అంత ఆర్టిస్ట్ అయితే? ఫస్ట్ నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాం అనుకుంటున్నాను. మరి ఇంకే దానికి బాగా విషయం కాదు. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. కానీ దానికి సరైనోడు దొరకట్లేదు. సరైనోడు దొరకట్లేదా? అంటే ఏంటి, నేను సరైనడు కాదా? కాదే. పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకే బావగారు వచ్చేట వేళ వద్దురా నన్ను ఆ రోజు లేడీ గడ్డం మిలియన్ వ్యూస్ కకృతి పడి చేసేసావు. ఇప్పుడు చూడు సరైనోడు కాదంటున్నారు. ఇదిగో ఏమ్మా పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని అరకు తీసుకెళ్తానన్నారంట? కాదు, ఊటీ తీసుకెళ్తామన్నారంట. డబ్బులే లేవు, ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్లేదు. యారే ఏం లేదురా, క్యాన్సిల్. మీ పిజ్జా బర్గర్లకే డబ్బులు సరిపోట్లా. నీకు ఒంటి నిండా బంగారం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్లడానికి నీ దగ్గర డబ్బులు ఉండవా? అమ్మా కూతుర్లు ఇద్దరు డైలాగులు రాసుకున్నారా బాగా? చెప్పేస్తాను, వాళ్ళందరూ మాట్లాడొద్దా? దా ఇక్కడ రా, మాట్లాడుకోండి. మీ ఇద్దరు మేము వెళ్ళిపోతాం. నాన్న నీకు 3 పూటలు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నన్ను ట్రిప్ కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఉండవా? ఏంట్రా ఆ మాడ్యులేషన్ ఏంట్రా? కెంటి వీళ్ళకి సరిగ్గా చదువుకోవడానికి టైం ఉండదు కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్ళమంటారా? చూసారా, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరా? బ్యాడ్ పేరెంట్స్. అందరూ బ్యాడ్ పేరెంట్స్ కాదు, ఇతను ఒక్కడే కొంచెం బ్యాడ్. మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. అదే ఈ సమ్మర్ హాలిడే ట్రిప్ మొత్తం నువ్వే మమ్మల్ని తిప్పాలి. ఓకేరా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉంచి అక్కడికి వెళ్ళినంత ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంటది. వాళ్ళు కూడా ఇద్దరు చిన్నపిల్లల్లాగా క్యూట్ గా ఉన్నారని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఇద్దరు వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళండి. ఈ రోజు మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏంటో నేను చూపిస్తా. నువ్వు పిలిచే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే నిజంగా మా పిల్లల్ని తీసుకుని టూర్ కి వెళ్తాం. అంతే మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీరు టికెట్లు బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు.
పిలిచారు మమ్మల్ని? ఆది గారు మీ పిల్లలా? అవును, మా ఆవిడ దొరక్క వెయిట్ చేస్తున్నాం. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంట్రా అలా బుంగముత్తు పెట్టారు? ఏమైంది? మమ్మల్ని టూర్ కి తీసుకెళ్ళని అంటున్నారు. అయ్యో, నన్ను కూడా టూర్ కి తీసుకురా అన్నాడు. నన్ను కూడా టూర్ కి తీసుకు. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళంతా దుర్మార్గమైన పేరెంట్స్. ఇక్కడ కూర్చున్నారు కదా, చాలా మంచి మంచి పిల్లలు. వాళ్ళు పాపం సమ్మర్ హాలిడేస్ కి టూర్ కు తీసుకెళ్ళమంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము తీసుకెళ్ళమన్నారు. నేనేమన్నానంటే మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందరా, మీరు ఊటీ వెళ్ళక్కర్లేదు, అక్కడ వచ్చినంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇక్కడే ఇస్తారా అని చెప్పి. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎంటర్టైన్మెంట్ గ్రామ్స్ గా కాదు, టన్నులు ఇచ్చేస్తాం అంతే. ఏమండి, అది జడ్జిమెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. సరే, అయితే అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదామా? మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఇప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు? ఆవిడ టన్నుల్లో ఉంది, నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఆమె టన్నులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక గన్ వస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ కూల్ అవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కొని పెట్టాలి. సో అవి అమ్మడానికి రోహిణి వచ్చేస్తుంది. సో రోహిణి వచ్చేయమ్మా. అది బొమ్మలు కావాలా? నా ఫోన్ లో చాలా ఉన్నాయిలే గానీ నా దగ్గర ఏమేం బొమ్మలు ఉన్నాయో తెలుసా? ఎందుకులే, 2 సింహాలు, 2 పులులు, ఒక పంది. పంది ఎక్కడుంది? అవన్నీ పట్టుకుంది పందే కదా. ఇంతకీ బెలూన్ ఎంత? ఊతే ఎంత, ఊదపోతే ఎంత. ఎందుకు పేల్చావురా? అంటే అది పేలదేమోనని డౌట్ తో ఇది పేల్చాడు. 2 పేలిలే. నువ్వు ఎప్పుడు పంచులు పేల్చడమేనా? పెళ్లి ఏమైనా చేసుకునేది ఏమైనా ఉందా? చేసుకుందాం అనుకుంటున్నాం, అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే మనం తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌనంగా ఉండాలి. ఇదిగో దీన్ని చేసుకో, ఎలా పడితే అలా పడి ఉంటా. సరేలే, కొనేది ఏమనుందా? మాట్లాడినా కొంటాం. రే రండి. ఆంటీ నాకు డాల్ కావాలి. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. 250 రూపాయలు. అదేంటి 50 అన్నా? బొమ్మ 50. ఇది ఆంటీ అన్నందుకు 200. 200 ఇచ్చి మిమ్మల్ని ఏమైనా అనొచ్చు అనమాట. ఇదిగో 200. ఎద్దులా పెరిగావు. ఆంటీ పుల్లేసిరా. ఇదేంటి పుల్లేదు? నాకు పుల్లలు పట్టడం అలవాటు లేదమ్మా. కావాలంటే అది భాస్కర్కి ఇవ్వు, 4-5 పడతాడు పుల్లలు. నాకు ఒక ఐసీ అండి. ఎంత? 50. అయ్యో, నా దగ్గర పాతికే ఉంది. పాతికే ఉందా? ఇగో సగం 25. నీకు ఇంకో 200 ఇవ్వాల్సిందే. అది గారు ఈయన వచ్చారు. ఏంది నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు? బేడలు వస్తుంటే మధ్యలో బుగ్గ కావాలా? వద్దు. బొమ్మ కావాలా? వద్దు. నువ్వు కావాలి. సరే, చూసారు కదా. ఏంటి చూసేది? నా బేడలన్నీ పాడు చేసిన బిజినెస్ అంతా దివాలా తీసాడు. ఇప్పుడు నా జీవితానికి ఉపాధి ఏంటి? అందుకే నేను ఒక ఉపాయం చెప్తున్నాను. నా జీవితం బాగుపడాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పటి నుంచి బుగ్గలన్నీ నీకే, నా బుగ్గలు 2 నీకే. చూడ్డానికి చూడుముచ్చటగా ఉన్నారు. ఎవరివే? ఒసేయ్, నిన్ను గన్ను అని పిలిచాను. అంత బిల్డప్ ఇస్తే నేనెవరు అంటావా? మరొక బొగ్గన్నా కొన్నావా? లేదు, ఇంకేడ కొంటది. ఆల్రెడీ బొగ్గలకు బొక్కెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగూ నీ బేరం చెడిపోయింది కాబట్టి నీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా వాళ్ళు. ఏంటి ఎంటర్టైన్మెంట్ అయ్యే లోపల నీకు పెళ్లి చేసి పెడతాను. చేస్తారా? చేస్తా. మరి బొగ్గలన్నీ నీకే ఇస్తానప్పుడు. అప్పటి వరకు నువ్వు అటు కూర్చో, మేము ఇటు కూర్చుంటాం. ఇటే కూర్చో. నా మనసు ఏం పలకలేదు. ఆ పాటలు వేసేవాడు మనసు పలికినట్టుందో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చో. ఎవరిది పలికినా పలకకపోయినా నాకు నువ్వే కావాలి. అది వాడు హర్ట్ అయ్యాడు. అది ఆశవరాడు. ఆయన
నీ పేరు ఆఫర్ కదా? ఆరిఫ్. ఆఫర్ కదా? ఆఫర్ కాదు ఆరిఫ్. నువ్వు కూడా వెళ్ళు సరదాగా. ఏంటి మీ కాబోయే ఆయన మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు? వైలెంట్ కాదు అది, పిల్లలు ఎందుకు పక్కన ఈ పిల్ల పక్కన అని అందరినీ పంపించేసి మనసు పలికే సరే నేను కూడా ఒక 2 మాటలు అడిగేసి పక్కకి వెళ్ళిపోతా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? రోహిణి యువర్ స్వీట్ హార్ట్. మీరు ఎప్పుడు వచ్చినా కలకల్లాడిపోతుంది సెట్. మీరు రాగానే నిజంగానే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది సెట్ లో. అండ్ మీది ఆది గారిది కాంబినేషన్ చాలా బాగుందండి కదా కదా. నాకు ఇంతవరకు చాలా వరకు నేను రామ్ ప్రసాద్ గారితోనే చూసాను రోహిణి గారి కాంబినేషన్. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఒక 6-7 స్కిట్లు చేసావు నేను రోహిణి. అంటే నా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నా తర్వాత స్థాయిలో చేస్తుంటారు, కానీ ఒక రోహిణి వస్తేనే నాకు రోహిణికి ఈక్వల్ గా ఉంటుంది. ఆది గారు కూడా ఎప్పుడైనా స్కిట్ లోకి పిలిచేటప్పుడు నాకు ప్రాపర్ క్యారెక్టర్ ఉంది, నువ్వు పర్ఫామ్ చేయాలి, నువ్వే చేయాలి అన్నప్పుడే పిలుస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మా అందరి తరపున ఒక రిక్వెస్ట్, మీరిద్దరు కలిసి తప్పకుండా మాకు ఒక స్కిట్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం చెన్నై వచ్చి మీ ఇంటి దగ్గర స్కిట్. నిజంగానే మీ ఇద్దరిది కాంబినేషన్ సూపర్ గా ఉంది. అండ్ ఇద్దరు పోటాపోటీ వేసి చేస్తున్నారు. సూపర్ అనిపించింది సెగ్మెంట్ అయితే. థ్యాంక్ యూ దిశ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. దట్ వాస్ వండర్ఫుల్. సో పిల్లలు అండ్ పిల్లల పేరెంట్స్, ఇంత దాకా జరిగిన ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు. ఇప్పుడు మీకోసం ఒక సర్ప్రైజ్. ఏంటంటే ప్రసన్న వదన మూవీ టీమ్ నుంచి సుహాస్ గారు, రాశి గారు అండ్ పాయల్ గారు చేస్తున్నారు. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? వెల్కమ్ వెల్కమ్ సుహాస్ గారు, వెల్కమ్ రాశి అండ్ వెల్కమ్ పాయల్. సో సుహాస్ గారి గురించి అందరికీ తెలుసు, ఇక్కడ ఇలా కనిపిస్తారు, చాలా కామ్ గా అలా ఉంటారు, కానీ స్క్రీన్ మీద ఈయన పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు. డాన్స్ మాత్రం ఇరగొడతారు. ఒకసారి వచ్చేటప్పుడు భలే స్టెప్స్ వేశారు. ఇక్కడ ఈ రోజు చిన్నగా తేడా కొట్టింది. ఎందుకండి? మూవీ ప్రమోషన్ కదా, ఇక్కడ పేమెంట్ ఉండదు. మీరు మీ ప్రతి సినిమా ప్రమోషన్స్ కి ఇక్కడ వస్తూ ఉంటారు. నిజంగా ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ. నాకు కూడా అన్ని సినిమాలు కలిసి వచ్చినాయి. అంటే 3 సినిమాలు వచ్చినాయి, 3 హిట్ అయినాయి, హ్యాట్రిక్ వచ్చింది, అన్నిటికి ఇక్కడే వచ్చాను. ప్రస్తుతానికైతే ప్రసన్నవదనం రిలీజ్ కి రెడీ ఉందండి. ఇది ఒక థ్రిల్లర్. నాకు ఇందులో ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది సినిమాలో. సో ఫేసులు గుర్తుపట్టను, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను అన్నది కథ. అండ్ సినిమా వచ్చి May 3rd కి రిలీజ్ అవబోతుంది. సో ఇన్ అడ్వాన్స్ కాంగ్రాచులేషన్స్ చెప్పేయాలి. అండ్ వెల్కమ్ రాశి అండ్ వెల్కమ్ పాయల్. థ్యాంక్ యూ. మీ గురించి, సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మీ మాటల్లో. This film Prasanna Vadanam is releasing on 3rd May. This is very new story, new character what I am doing. It's a very unique character and it's going to be a really nice film. When you watch it, you're going to enjoy it with your family. Very nice. Payal. This is my second film in Telugu. So it was a great experience and the genre is thrilling. So this is nothing, less than just another love story or something like that. It's much more than that. Oh, love story kuda unda సినిమాలో. సుహాస్ గారు కొంచెం అంటే చెప్తున్నాడుగా ఫేస్ బ్లైండ్ అని, తెలియక ఎంతమందినైనా లవ్ చేసేయచ్చు. ఆయన ఆది గారు నాకు ఆల్మోస్ట్ ఫేస్ బ్లైండే. రోజుకి ఒకరిని ట్రై చేస్తుంటాం. రీసెంట్ గా మీడియాలో చూసాం, రెమ్యునరేషన్ బాగా పెరిగిందని విన్నాం. ఆల్మోస్ట్ ఎంతవరకు వెళ్ళి ఉండొచ్చు? 5 అంటారా? అంత సినిమా లేదండి బాబు. ఉంటదండి, మీరు అనుకుంటే చాలు. అనుకోవడం ఏంటి, ఏం తీసినా హిట్టే. అంటే మనోడిది ఒక సపరేట్ జోనర్. అంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క జోనర్ లో వస్తున్నారు. సుహాస్ బ్రదర్ ఎంచుకున్న జోనర్ ఇంకెవరు టచ్ చేయలేరు. అందులో మనోడు వరుస బ్లాక్ బస్టర్స్. ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పాయల్ గారికి, రాశి గారికి మీరు ఆల్ ద బెస్ట్ చెప్పరా ఏంటి? We need special congratulations and all the best. You both are also need. Give me the wishes. కర్మరా బాబు, కర్మన్నాలా కరువు అన్నాలా? I don't have words with girls. I want. We only do words with men. So. Okay. క్లీన్ బోల్డ్ చేశారు అమ్మాయిలు. ఇంతకంటే ఇంగ్లీష్ నేను మెయింటైన్ చేయలేనురా. ఇంద్రజ గారు
వి ఆల్వేస్ సీ మీ ఎదుగుదల మేము చూస్తూనే ఉన్నాం దూరంగా ఉన్నా కానీ. అండ్ దర్ ఇస్ ఆల్వేస్ అ సే గర్ల్ నెక్స్ట్ డోర్ అని, బట్ యు ఆర్ అ బాయ్ నెక్స్ట్ డోర్. Each and every family they own you. That's the success of your career. మా పిల్లోడు అని చెప్పేసి ఓన్ చేస్తున్నారు. అండ్ హార్టీ విషెస్ ఫర్ యువర్ ఫాదర్హుడ్ ఆల్సో. ప్రస్తుతానికి మీరు ప్రమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ బాధ్యత తీసుకొని అక్కడ కూర్చొని బాగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆది గారు, మీరు ఆడిన ఆటలు చాలు, వచ్చారు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. పిల్లలు కాదు, పిల్లలు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, వచ్చి అలా కూర్చున్నారు, వాళ్ళే ఏం చేయలేదు. అది కూడా కరెక్టే. సరే అయితే ఏం ప్లాన్ చేద్దాం? ఎంటర్టైన్మెంట్ అంటే చూడటమే కాదు, అందులో వాళ్ళు కూడా భాగం అవ్వాలి. కరెక్టే కదా? సరే అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఈ బావిలో ఇద్దరుంటారు. ఆ ఇద్దరులో ఈయన ఒకడు. ఆది గారిని కాకుండా మిగతా ఇద్దరికి కళ్ళకి గంతులు కట్టేస్తాము. అండ్ కళ్ళకి గంతులు కట్టిన తర్వాత ఆది గారు టైమింగ్ చూసి విసిల్ వేస్తారు. అండ్ ఆ విసిల్ వేసినప్పుడు విసిల్ కరెక్ట్ గా వినిన తర్వాతే బావి బయట ఉన్న లేడీ లోపల ఉన్న అతన్ని కొట్టాలి. ఫస్ట్ పండుగ రావాలి. బావి లోపల పండు, బావి బయట అంకిత. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే విజిల్ సౌండ్ వినపడిద్దో అప్పుడే కొట్టాలి. ఓకేనా? రెడీ 3 2 1 విజిల్. విజిల్ కు ఒకటే. చలో 3 2 1 గో విజిల్. విజిల్ కు ఒకటేనే. వాడికి ఒక్కటైనా తగిలేలా రే, కాసేపు ఉండరా, కనీసం నా అంత హైట్ అయినా లేవరా రే, నువ్వు లేస్తూ నుంచుంటూ ఉండాలరా. అయ్యో ఇప్పుడు విజిల్ ప్లేస్ లో భాస్కర్ వస్తున్నాడు. రావయ్యా బాబు. కమాన్, గేమ్ మిమ్మల్ని కోరుకుంటుంది, రండి. ఇప్పుడు అమ్మాయి రోహిణి. మరి ఆదిగారి మధ్యలో ఉండాలి. సరే, ఆదిగారి మధ్యలో వద్దు, పార్ట్నర్ గా నిలబండి. లోపల పండే ఉండాలా ఏంటి? ఒక్క నిమిషం మెజర్మెంట్ చూసుకుంటున్నా. రెడీయా? రెడీ 3 2 1. ఆగమ్మా, నువ్వు నించో. 3 2 1. ఆగాగాగు, విసిల్ కి ఒక్కటే. విజిల్ వేసే వాళ్ళు లేచే ఉండాలి. పైకి రండి. ఆయన లోపల పడుకుండిపోయారు. పైకి రావట్లేదా? పైకి రా. ఆగాగు ఆగాగు. బయటికి రావాలి ఆది గారు, బయటికి రావాలి ఆది గారు. నేను విజిల్ వేసి నెక్స్ట్ నరేష్ గారు. నరేష్ వాళ్ళ నాన్న, నేను కళ్ళకి గంత కట్టుకుంటా. నరేష్ వాళ్ళ డాడీ నువ్వురా. ఓకే, నరేష్ గారు డాడీ అండ్ నవీన గారు రండి. ఇప్పుడు ఆది గారు విజిల్. నేను విజిల్ బయట ఉంటా. దా ఎల్లు పైకి లే. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఒక్క నిమిషం. నువ్వు ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇతను అలిసిపోయాడు, ఇక లేచి కూర్చొని చచ్చిపోయేలా ఉన్నాడు. నువ్వు బయటికి పో. నాకెందుకు ఆయన కాదు అనిపిస్తుంది. ఆరిఫ్ గారు అండ్ శ్రీలలిత గారు ఇప్పుడు ఈ గేమ్ ఆడబోతున్నారు. ఆరిఫ్ గారు వచ్చారు. ఆది గారు చూడు, మీరు కూడా కూర్చుంటారా నాతో? నేనెందుకు కూర్చుంటాను నీతో? కూర్చో. రెడీ స్టార్ట్. పైకి కంప్లీట్ గా లేవరానికి దండం పెడతా. ఏంటో ఆది గారి మీద అందరికి కక్ష ఉంది. కాదు, ఈ గేమ్ డిజైన్ చేసిందే ఆయన. పైకి లేవరా బాబు. ఇంకా విజిల్ వేయలేదే.
ఇటువైపు నుంచి సన్నీ అండ్ ప్రియాంక. ప్రియాంక బయటే ఉంటది, లోపల కాదు. సన్నీ లోపల ఉంటాడు మీతో. రెడీ? పోచని సన్నీ పైకి రావాలి. విసిల్ వినగానే కొట్. అది ఏదే ఆటం అసలు. ఏమే విజిల్ వేసినప్పుడు కొట్టవే, ఇంతలాగా ఎందుకు? ఎడబెట్టుకో అరుండు. ఒక్కటైనా కొట్టవే. విజులు వినిపిస్తుందిగా, వెంటనే కొట్టు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఆది గారు ఆలోచించిన ఎగ్జిక్యూట్ చేసిన గేమ్? ఇది సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ కాదు, ఇది సెల్ఫ్ డామేజ్ గేమ్. ఇప్పుడు నిన్ను చూసా. సరే, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, మీరు కూడా ఏదో ప్లాన్ చేయాలి కదా. ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఏంటి? వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కరెక్ట్ గా ఇస్తేనే కదా టూర్ కు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ పిల్లలే మంచి డాన్సులతో వస్తున్నారు. అవునా? ఎస్. అయితే మరి పిల్లలు డాన్స్ చేస్తే సూపర్ క్యూట్ గా ఉంటది కదా, మరి ఆ సూపర్ క్యూట్ డాన్స్ చూసేద్దామా? కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కౌనే వేస్తే పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా.
రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా ఆకారం తూనీగా ముట్టుకుంటే కందిరీగా మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా Wish you many more happy returns of the day, Samantha garu. అంటవా మావా అంటవా మావా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? దీపావళి క్రాకర్స్ లా పేలారు తెలుసా. అసలు మీ అందరికి ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. సూపర్బ్ గా చేశారు, చాలా చాలా బాగా చేశారు. ఈ చిటుపుట్లకి కొరియోగ్రాఫ్ చేసిన సందీప్ మాస్టర్ ఎక్కడా? ఇట్స్ ఫస్ట్ టైం కదా శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు కొరియోగ్రాఫ్ చేయడం. ఇట్స్ వండర్ఫుల్ డెడికేషన్ టు సమంత గారు. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. చిన్న పిల్లలతో ఆ సాంగ్ చేయించడం అన్నది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఎక్కడ కూడా మేమందరం చూసి ఏంటి ఇలా చేయించారు చిన్న పిల్లలతో అని అనుకోకుండా చాలా నీట్ గా డీసెంట్ గా చేయించారు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్. థ్యాంక్ యూ సందీప్ మాస్టర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్. వాచ్ అండ్ ఎంజాయ్. జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమీరా మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపేట మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రం పం 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 జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమైరా మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపేట మగాడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు వందో ఒక వెయ్యో ఒక లక్ష మెరుపుల మీదికి దూకినాయా ఎనని మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ ఎలవాటలేదే అట్టాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుండే విడిగుండే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మన్ కమాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మన్ కమాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి జామ్ జగుం జామ్ జామ్ జగుం జామ్ జామ్
చూడు బ్రేకులు డిస్కోలు చూపుతాడు జగడ 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 జాం 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 చెవిరింగువైనా గుండె తడిమేయవా ఓ గొలుసువైనా బయటను పట్టేయవా ఎన్నీసును నీ చీకటి కరిగించనా ఒవ్వొత్తినై నీ భయమును తొలగించనా తాయత్తునై నీ గదిలో వ్యాపించనా అగరొత్తినే నీదే పట్టే ఉంగరమై నాతో తిరిగే బొంగరమై ఒళ్ళే మోసే పల్లకివై నన్నే దాచే పంజరమై ఊపడుతూ చేరనా ఊడిగమే చేయనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా హే హే ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదరగొట్టు గొట్టు గొట్టు ఎదరగొట్టు బిడియానే చదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే నన్ను కొట్టకరో తిట్టకరో బావో సుబ్బల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో నన్ను కొట్టకరో తిట్టకరో బావో సుబ్బల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో అరే ప్రేమ నీ దోమని పిల్లో మరదల పిల్లో నా పరుగు కాస్త తీయకే పిల్లో మరదల పిల్లో కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బల బావో కన్ను కొరపట్టక చూస్తినిరో బావో సుబ్బల బావో పాత తెలుగు సినిమాల సావిత్రిలా ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా తామరాకు ఒంటిపైన నీటి బొట్టులా ఎవాకిలంత నిండి ఉన్న రంగు మొక్కులా చేప పిల్లల చందమామల ముద్దు ముద్దు మల్లె మొగ్గలా హోయ్ తేనె చుక్కలా వాన చినుకులా మామగారి ముక్కు పుడకలా ఉంది పిల్ల హై రే హై జాంపండు రోయ్ హై రే హై జాంపండు రోయ్ చూడగానే నోరూరే రోయ్ తీయగా ఏం రూపురా ఏం రంగురా ఏం రూపురా ఏం రంగురా సొంతమైతే ఎంత కన్నునో అయ్య బాబోయ్ హై రే హై జాంపండు రోయ్ హై రే హై జాంపండు రోయ్ అసలు గాడ్ ఓన్లీ నోస్ ఎన్ని రోజుల తర్వాత కంటిన్యూస్ గా స్మైల్ తో ఎనర్జీతో చూసిన ఒకే పర్ఫార్మెన్స్ వీల్దబ్బా. పాడుతా తీగాలో ఇట్లాంటి పాటలు జరిగితే తెలుసు, కానీ అలాంటిది ఆ రేంజ్ తీసుకొని వచ్చారు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వీళ్ళందరూ. వన్స్ అగైన్ a big round of applause for మన ఫ్యూచర్. సుహాస్ గారు మీరే ఫస్ట్ అండి మాట్లాడాలి వీళ్ళ గురించి. అసలు రీసెంట్ టైమ్స్ లో అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఏం చూడలేదండి నేను వీళ్ళు ముగ్గురు పెట్టిన ఎక్స్ప్రెషన్స్. చాలా అంటే చాలా బాగా పాడింది, మీకు ఫ్యాన్ అయిపోయాను నేను. సూపర్ పాడారు. చెప్పండి అది గారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ స్టైల్లో చెప్పాలంటే ఇంతకంటే బెస్ట్ సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వాళ్ళ ముగ్గురులో సింగరు, డాన్సరు, యాక్టరు కలగలిపిన ఆల్రౌండర్స్ ఉన్నారు ముగ్గురులో. అంత బాగా పర్ఫామ్ చేశారు. ఆ మధ్యలో అమ్మాయి అయితే ఆ లిరిక్ ను పట్టి ఆ అమ్మాయి ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్, అయ్యి బాబోయ్.
మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు వచ్చి సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇలాంటిది మా అందరికి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు సింగింగ్ అంటే అఫ్ కోర్స్ మీకు చాలా ఇష్టం అండ్ మీరు చాలా మందికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మ్యామ్, ఆర్టిస్ట్ ఆర్ నాట్ మేడ్ బట్ బోర్న్ అంటారు. అంటే కళాకారులను ఎవరు తయారు చేయలేరు, వాళ్ళు పుట్టుకతో పుడతారని. మీరు ముగ్గురు కళాకారులుగానే పుట్టారు, కళాకారులుగానే మిగిలిపోతారు, కళాకారులుగానే అతి ఉన్నతమైన స్థాయికి మీరు రీచ్ అవుతారు, అందులో నో డౌట్. అస్సలు ఎలాగంటే స్టేజ్ ఒక్కసారికి మీరు పాడడం స్టార్ట్ అయ్యాక దడదడలాడిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అండి దున్నేసారు స్టేజ్ ని. ఇంకా మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని ఒక 5 పర్ఫార్మెన్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ ఇది ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ a big round of applause for మన 3 Stooges. Come on guys. ఆది గారు గెస్ట్లు వచ్చారు, ఏదో ఒకటి ప్లాన్ చేయండి. ఏదో ఒకటి అంటే నీకు ఓకేనా? నెక్స్ట్ సెగ్మెంట్ పిల్లల గురించా పెద్దోళ్ళ గురించా? ఇద్దరి గురించి. మళ్ళీ ఇద్దరిని కలుపుతున్నాం అంటే ఇద్దరికి సంబంధించిన ఒక విషయాన్ని ఇక్కడ తీసుకురాబోతున్నాను. అంతకు ముందు మన దగ్గర ఒకడు ఉండేవాడు, మ్యాజిక్ చేస్తుండే కదా, వాడు నీతో పాటు చేసి ఇక్కడి నుంచి మాయమైపోయాడు. కాబట్టి ఆ మాయాన్నే మ్యాజిక్ అంటారని విన్నాను నేను. ఆ మ్యాజిక్ ఇక్కడ చేయడానికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ విక్కీ. I do one card trick, so I need a 2 volunteer. Volunteer number 1, Rashmi. You please come on. Me? You. మ్యాజిక్ చేసే ప్రతి ఒక్కడు ఆ అమ్మాయిని పిలవడమే. Okay, I now do 2 tricks. Okay, it's all different cards. Yes, everyone see. Now just you pick one card and show to everyone. And madam, you pick one card and keep it yourself. Okay, take one card and keep it yourself. Don't show anyone. Okay, you show to everyone, sir. That's your card. Okay, watch clearly. Here's nothing. Keep on, please clean here. ఇది బాగుందే. I don't know what's your card. Just watch this. Watch carefully. You pass my energy. Here's one card. That's your card. 6 of diamond. Adi Garu, I have one friend. Okay. His name is John, but he is invisible. Look at the top there only. Okay. Say hi. Hi. I just throw the card. He catch it. Okay. Just watch. Just throw the card, catch it, and back it. I do it one more time. Watch here. It's gone. Hey John, where is the card? Up. You just ask him, where is the card? Hey, no, it's your ear only. Hello, I have one friend. His name is Khan. He is there. Okay. Then this is here. Madam, your card, show to everyone. Don't show me. Please check this cloth. It's ordinary cloth. And I have a photo frame. Okay. Here's an empty frame. And today is your birthday. Yes. Happy birthday to you. Okay. It's a escape magic. You tie my hand and legs. Okay. After that, you cover my leg. Okay. After that. Okay. Now tie. Yes. Mangalyam danduna nena. More tight. I cannot escape anymore. Okay.
Naresh garu, you just cover the cloth. After that, you count it. How long time I take to escape? Okay, you just count 1, 2, 3. Okay, done. Cover it. Cover it. Cover it. Yes, good job. Thank you very much. And no. Remove the cloth. Remove it. ఏ కాదు, మీరు గట్టిగా కట్టారా తాడుని? నేను చాలా గట్టిగా కట్టా. మరి అంత గట్టిగా కట్టారంటే ఎలా వచ్చింది? కవర్. Yes, very good. Okay, and count it 1, 2, 3. And count it 1, 2, 3. Count it. ఒరే మర్యాదగా నీ మూడో చెయ్యి ఎక్కడ ఉందో చెప్పు. Okay, that's it. And my next trick, I need 2 volunteer. Madam Ankita and you. I also. You also. Please come on, join with me. Okay, madam. Then I have a lighter. It's a small paper. Watch this. Oh. Beautiful rose for you. You are right-handed, yes? Hold it left hand like this and take a plain kiss on the sky. Okay, I catch the kiss. Everybody listen? Yes. Okay, I throw to you, madam. Okay, again watch. Did you feel anything? Okay, I just point like this. You can say stop. Okay, say stop. Stop. Your right elbow. Look at your elbow. My goodness. And show to everyone. It's here. నాకు వచ్చాడు మీరు ఇలా అనుకున్నట్టున్నారు. This trick name is Oh My God. Everybody say Oh My God. Pick a card, madam. Any red color or black color. Which one? Anyone. Queen of Hearts. Okay. Show to everyone. Queen of Hearts. And mark it on name big and nice and big. Okay. Nice and big. And show to the camera. Show to the camera. There is only one card. Okay. Available in the world. So this ஒரே ஒரு card மட்டும் தான் இங்க இருக்கும். Watch. Look at that. Yes. Okay. Everybody listen. Trick name is Oh My God. What is this? Oh my God. Okay. Just imagine. This card is God. Okay. God is. Where is the God? Up. Okay, everywhere. Okay, look at that. Oh, excuse me. Look at that. Okay. God is here, madam. Okay. God is there. Now God is here. Wait. Oh my God. Yes, exactly. Here's a God only. Watch carefully. There is a God and here's a God and everywhere is a God. Okay. And I cut the deck like this. I don't know where is a God. You can say stop. Stop. There is a God. Look at that. Here and here's a God and here's a God and everywhere it's a God and I shuffle the deck. Here's a God and shuffle the deck. Here's a God. You pick a card and show to everyone. Here also God. Yes. What's your name, madam? Indraja. Okay. Some people did not believe the God. God is no more. Okay. But we are believe the God. So that only God is appeared. You missed that. Okay, look at that again. I shuffle the deck, okay, and cut it again. I just drop the card. You can say stop, madam. Stop. Are you sure? Yeah. Look at that. Take this card. That's your card. Show it everyone. Oh my God, there is a God. Now you think a number 1 to 20. Okay, I think. And tell me everyone. Tell me everyone. Why what is used? 13. 13. Okay. Show your left hand. Here's one ball. Open your hand. It's a ball number 1. It's a ball number 2. Okay. Close tight. Madam, just blow it. It's disappear. Open your hand. Open it. It's 2 balls. I can show you. Here's one ball. It's balls disappear appear from here. Okay. How many balls? 2 balls. There's one ball. There ball. Okay. 2 balls. 2 balls. Yes. Now yes. 4 ball. Okay. 1, 2, 3, 4. Okay. Open your hand. Anything change? So nothing happen. Okay. Magic is timing important. What's the time now? రెండు చేతుల్లో రెండు బలెట్టి ఇట్ బికమ్ 4 అన్నాడు. 2 ఉన్నాయి ఇక్కడ. ఒరే నా వాచ్ ఎదురా. ఒరే నాయనా వదిలితే చెడ్డు కూడా లాగేసేటట్టు ఉన్నాడు వీడు. வாட்சிங் என்ன வாட்ச் அவ்வளவுதான். thank you very much. இந்த மாதிரி 3 ஷோ பண்ணாத அந்த வாட்ச் வரும் தெரியுமா? Adi garu, you have a ring, yes? Yes, I have a ring, yes. Come here. Give a ring, please. Anyone. And this one, okay. ఆలోచించుకో నువ్వు. నాకు తెలియకుండా వాచ్ లాగేసాడు. A.
Adi. Super, fantastic. Madam, this is his string. Okay? Watch carefully, everyone. ఆ వాచ్ చేద్దురా నాయన వాచ్ సంగ తర్వాత I give you later. Okay? Watch here. See? Look at that ring. Watch the ring. 1, 2, 3. It's back to my finger. Again, I can do it. Watch the ring. Okay. This time 2 fingers. Change to one finger to other finger. This is no gap. This time it's changed to middle finger to next finger. It's amazing. And this time it's gone because this is my shoe. Okay, this is my shoe. Nothing my hand. Here's nothing. నీ షూ నాకెందుకు నా రింగ్ ఏది? There is your ring. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మెజిషియన్ వే. ఆడు షూలో తీసాడు సూపర్ కడుగుతాడు. నీ వాచ్ ఏది? And wait. Here's only your cooling glass. అది షూనా బీరువానా? Excellent. Okay, thank you very much. My name is Vicky Krish. He's coming back. Show the back. Who's their dad? Make some rain. Right away. He's gonna stay. He's here to stay. Vicky Krish. Yes. Vicky Krish from Chennai. What a magical performance అని చెప్పాలి. What a magical performance. సుహాస్ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? చాలా రోజులైందండి మ్యాజిక్ షో చూసి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. రాశి And you did amazing. When I was a kid, I used to be a really big fan of magic shows, and I always used to be like, "Ela chestunaru." Kani ee roju kuda I couldn't notice anything. It's amazing. ఆది గారు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈయన చాలా ట్రై చేశారు సీరియస్ గా ఒక మ్యాజిక్ యాక్ట్ చేద్దామని, కానీ మీరందరూ కలిసి ఒక ఎంటర్టైనింగ్ యాక్ట్ గా దీన్ని మార్చారు. మనోడిది ఆ ఎలిమెంట్స్ వర్కౌట్ అయినాయి, మా ఎలిమెంట్స్ వర్కౌట్. Yes, obviously. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? It's so wonderful to have you here and everyone were awestruck. చాలా ఎంజాయ్ చేసాం. Truly we are enjoyed so much. Thank you for that. Thank you. The pleasure is ours. Thank you so much, Vicky Krish, and please come back again. Thank you so much. Thank you very much. Thank you everyone. Thank you. రష్మి, ఎందుకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు? నాకు మంచిగా ప్రేమించే అబ్బాయి దొరికితే అప్పుడు చేసుకుంటా. నువ్వంటే అమితమైన ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వంటే చాలా ఇష్టం అంట. అతను రాబోతున్నాడు ఈ రోజు. ఓకే. అతను నీ కోసం వచ్చి తన ప్రేమని పాట రూపంలో నీకు చెప్పాలనుకుంటున్నాడు. మరి వినడానికి నువ్వు రెడీయా? సరే, ఎవరు పిలవండి. బాబు వచ్చాయి. హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు బాలరాజు, తిరుపతి నుంచి వచ్చాను. నేను తిరుపతి ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. హ్యాండ్ పైన కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ టాటూ కూడా వేయించుకున్నాను. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎంతో మంది కళాకారుల్ని వెలుగు తీస్తున్నటువంటి ఈటీవీ వారికి, శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి, యాంకర్ల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్నదాన అనే సాంగ్ ని పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్నదానా బలవన్నదానా ఓ నెరజానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా నీ అందం చూస్తుంటే మనసు కరిగిపోతుంది నీ సోకు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది ఆహా ఆహా నీ అందం చూస్తుంటే మనసు కరిగిపోతుంది నీ సోకు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది కళ్ళార నీరు చూస్తే కల్లో కనిపిస్తుంది మనసారా ప్రేమించి మనవాడమంటుంది శ్రీదేవి 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 డ్రామా కంపెనీ చిన్నదానా బలే ఉన్నదానా
ఓ నెరజానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా పన్నతో నువ్వు పరిహాసం చేసినావు ఐఫర్ ఆదన్నని గడబిడగడ చేసినావు పది పన్నతో నువ్వు పరిహాసం చేసినావు ఐఫర్ ఆదన్నని గడబిడగడ చేసినావు సుడిగాలి సుధీరిని చూపులతో ముంచినావు శ్రీదేవి డ్రామా కంపెనీ ఊపితోపు చేసినావు శ్రీదేవి 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 డ్రామా కంపెనీ చిన్నదానా బలె వన్యదానా ఓ నెరజానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా నీకు కన్నెవరు కొట్టారు కుర్రదానా థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇదే మెయిన్ కారణం మా షో సక్సెస్ కి గానీ మా గ్రోత్ కి గానీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు మీకు అందరికీ కళాబంధాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బాలరాజు గారు అదరకొట్టేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఈ ప్రదర్శన తర్వాత చూడండి మీ లైఫే మారిపోతుంది. అంతా మీకు మంచి జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. లాంగ్ వే టు గో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఆది గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్ గా ఆర్టీసీ నుంచే ఒక కండక్టర్ గా ఉన్న ఝాన్సీ మా దగ్గరకు వచ్చింది. తను డాన్స్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీలు తిరిగేస్తుంది. ఇప్పుడు అలాగే ఆర్టీసీ నుంచి ఒక డ్రైవర్ గా మీరు వచ్చి ఇప్పుడు సాంగ్ పాడారు. మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు కూడా ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రోహిణి ఏంటి ఎక్కడ నీ కాన్సంట్రేషన్ ఎక్కడ? తెలీదా ఎక్కడుందో? ఎక్కడుంది? నిన్నే చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నిన్నేవిడే పెళ్లి చేసుకునేది? చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను. నీకు ఇలా కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫుల్ కరాటే ఆడతారు తెలుసా వాళ్ళు. వాళ్ళతో చెప్పిస్తా నీకు. రోహిణి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఏం లేదండి, మా వాళ్ళ పిల్లలకి మీ కరాటీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ నరేష్ రారా, నిహాంత్ రా. ఒక్క నిమిషం. పాపం వచ్చిందా? వాడు ఓవర్ చేశాడా? సార్ ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏం నేర్పిస్తారు? ఫస్ట్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ మీ వాళ్ళిద్దరితో చూపిస్తే తర్వాత వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ చేస్తారు. నాకు ఈడొద్దు, వేరే గుద్దుతా మళ్ళీ. గట్టి కొడుతున్నాడు, గట్టి కొడుతున్నాడు. మే హంగే కొట్టుకోకండి రా, కొట్టుకోకండి రా. మీ ఇద్దరు నిలబడండి. మే హే హే హే. మీరు స్టార్ట్ చేయండి వీళ్ళిద్దరికి. మే ఒక్కసారి నువ్వు లేపురా. నా మాటని వాడి మీద పడుకొని అడుకోపో. ఇప్పుడు పులిగాడు రిత్విక. రిత్విక మరి చిన్నదైపోద్ది. ప్రార్థన నువ్వు రారా. ఇప్పుడు వాళ్ళు చేసి చూసారుగా పులి, అది యాసిడ్ చేయాలి. చూసావు కదరా. మ్యాటర్ ఏంటంటే చుట్టూరు ఎక్కువ మంది అటాక్ చేస్తే మనం ఎలా ఫైట్ చేస్తాం. ఓకేనా? ఈ పులి వేటాడదు, పరిగెట్టి వెళ్ళిపోద్ది. కమాన్. ఏమైందిరా? సార్ ఫస్ట్ డిఫెన్స్ అయిపోయింది, ఇప్పుడు డయాగ్నల్ సెల్ఫ్ డిఫెన్స్ అది అయిపోయింది. బ్రేకింగ్స్
ఇప్పుడు బ్రేకింగ్స్ అంటే నేను ముందే చెప్తున్నా, మీరు బ్రేక్ చేసిన వెంటనే ఒరిజినల్స్ మా భాస్కర్ బ్రేక్ చేస్తాడు. అతనికి అలవాటు ఉంది. ఆగనా, నేను చూసుకుంటా. రెడీ. ఇప్పుడు మీరు చేసినవే మా వాళ్ళు చేస్తారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ చేత్తో పగలగొట్టేది భాస్కర్ వస్తాడు. భాస్కర్ అన్న, నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నానా జల్లికట్టుకి వెళ్తున్నానా అడుగుతుంది. అది మీ ఆకార్యం చూసి దున్నపొద్దులా ఉన్నారే అని. కానీ ఒకటైనా చెయ్యి, కానీ నీకేంటన్నా అదే అంతసేపు వరకు నువ్వు చెయ్యి పెడితే ఇరుగుద్ది అవుతుంది. సూపర్ గా పగలగొట్టాడు. ఎవ్వరి రుద్దుకో. చెప్పాం కదా మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారని. ఇంకొకటి కూడా మీరు చేస్తారు మళ్ళీ. ఇంకొకటే యాక్చువల్లీ ఆది గారు ట్రై చేయాలి. ఆరిఫ్ గారు కరెక్ట్. కాదు ఎట్లా షాక్. ఆరిఫ్ గారు మీరు ఆ పెంకు తీసి పెట్టుకోండి. ఆది గారు ఇప్పుడు కాళ్ళతో పగలు కొడతారు. కాలుతో కాదు కట్టి చూపుతోనా? దీంతో దీన్ని ఒకసారి ట్రై చేయరాదు. ఆఫర్ గారు అంత బాగా చెప్తుంటేను. నాకు నమ్మకం ఉంది. నీకుంది, నాకు లేదు. మాకుంది. కొట్టు. నువ్వు చేతులు తీ, చెప్తా. నేనే పగలు కొట్టు. ఓకే, ఒక డీల్. ఆరిఫ్ గారు చేస్తే మీరు కూడా చేస్తారా? అప్పుడైతే ఓకే. అంటే లెగ్ నాది ఇక్కడక్కడ వెళ్ళిపోతే ప్రాబ్లం. నీ లెగ్ అంత వెళ్తుందా? ఓకే, రెడీ. మ్యూజిక్ అంటే జాకెట్ తీసేస్తా. ఇప్పుడు చూడబోతున్నారు ఒక మ్యాజిక్. కొట్టు. ఇలా ఏంటి నువ్వు అసలు కొట్టే ఛాన్స్ ఉందా? ఫస్ట్ కాలెత్తాడు, జాకెట్ తీయాలన్నాడు, మళ్ళీ కాలెత్తుతాడు, అద్దీయమంటాడు. ఈసారి ఆది గారికి ఏ దాంట్లో ప్రాక్టీస్ లేదు, తెలియదు ఎలా చేయాలి. దేవుడా, అసలు ఎలాంటి మొగాడిని కొట్టారు మీరు. కంగ్రాచులేషన్. వీళ్ళ మధ్య మగాడు ఎవరు అందరికి తెలిసిపోయింది, మీరెవరు కూడా తెలిసిపోయింది. చిచ్చి, నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోమన్నాను. ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. నువ్వు అది కాదు అని ప్రూవ్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే పగలగొట్టు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కాబట్టి నేను పగలగొట్టు. నేను నీకు దండం పెడతా. పోనీ ప్రూవ్ చేసుకో. తేడాగుంది. పెంకు తీసరా. అది మా ఆది గారంటే. కమ్ ఆన్. ఒక మగాడు వచ్చాడు. ఆరిఫ్ గారు సపోర్ట్ చేయండి. నీ సపోర్ట్ వద్దు. కాదు చెప్తున్నా, మీ రెండు దగ్గరుండి. మీ రైట్ లెగ్ రైట్ సైడే ఉంది కదా. ఏం చూస్తున్నావురా? ఇటు పక్కరా. గుడ్ ఫర్ నథింగ్ గాయ్. కాదు కావాల్సింది పండు. ఏరా పండు లేని పండు, నువ్వు ఆగరా. ఓకే, అగైన్. అయ్యో అది నీ పరువు ఏది? నరేష్, నిన్ను నెక్స్ట్ టైం ఆది గారు చిన్న చూపు చూస్తే ఏసి ఎగిరిగొట్టు.
ఒరే ఆల్రెడీ లెగ్ లోపల రాధిక 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 రైట్ నౌ చెప్పుడు వచ్చేస్తున్నాయి నాకు సీరియస్ గా. మొత్తానికి ఏదో ఒకటి ఇరుక్కొట్టారు ఈయన. అరే నరేష్ అవి పగలగొట్టావు గానీ ఇట్లా పగలగొట్టు. అది గారు ఇంకా చాలు, మొత్తానికి తెలిసింది కదా ఎవరు ఏంటనేది. పాపం మనోడు పాప కాదు, నువ్వు పాపగులా. వెల్కమ్ సుబ్బారావు గారు అండ్ టీమ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సుబ్బారావు గారు, మిగతా విశేషాలు మాట్లాడే ముందు మీ టీం పేరు, మీ కంపెనీ పేరు. నా పేరు ఎస్ సుబ్బారావు. ఐఎమ్ ట్రైన్డ్ ఫాదర్ ఆఫ్ తైక్వాండో, 30 years ఎక్స్పీరియన్స్, 47 గోల్డ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ని. నేను యాక్చువల్ గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ పోలీస్ టీమ్ కోచ్ తైక్వాండో. అమేజింగ్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందరు నేర్చుకోవాలి, ఎస్పెషలీ గర్ల్స్. చిన్న వయసు నుంచి సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి నేర్చుకుంటే అది పర్సనల్ గా కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. బ్యూటిఫుల్ డిస్ప్లే. సో ఇంద్రజ గారు, సుబ్బారావు గారు చాలా బాగా ట్రైన్ చేశారు మీ స్టూడెంట్స్ ని. ఎంత బాగా వాళ్ళ యాక్ట్ ప్రదర్శించారంటే మేమందరం చూసి ఆశ్చర్యపోయాము. అసలు ఆ చిన్న పిల్లలు పెంకులు పగలగొడతా ఉంటే అసలు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, దానికి ఎంత ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఒక్కరు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం, భద్రత కోసం నేర్చుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ మీరు తీసుకొని రావాలి, మా ఇండియాని ప్రౌడ్ చేయాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మాకు అలాగే వచ్చిన పేరెంట్స్ కి అందరికి నువ్వేవో స్పెషల్ సెగ్మెంట్ పెట్టి సర్ప్రైజ్ చేసావు. ఇప్పుడు నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ఒక సెగ్మెంట్ మేము ప్లాన్ చేసాం. ముझे సర్ప్రైజ్? ఎస్, మేరకు సర్ప్రైజ్. చాలా పెద్ద సర్ప్రైజ్. అయితే సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. అందరూ సుప్రభాతాలతో నిద్రలేస్తే మా వాడు మాత్రం రేష్మి గారు వాయిస్ తోనో, రేష్మి గారు ఫొటోస్ తోనో, రేష్మి గారు ఊహలతోనో నిద్రలేస్తాడు. హాయ్ ఎవ్రీబడీ, అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మిని. ఏంటన్నా పొద్దున్నే అలారం ఏంటన్నా? రేపేంటో గుర్తుందా? నాకిష్టమైన రష్మి గారి బర్త్డే రా. రేపు శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ ఉందంటరా. మనం అక్కడికి వెళ్ళి మన రష్మి గారిని చూద్దాం రా. పదన్నా వెళ్దాం. అరే రష్మి గారు రా. అన్నా ఏదో ఒకటి మాట్లాడన్నా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. ఆమె నవ్వుతుంటే ఎంత అందంగా ఉందో చూడండిరా. ఆ నవ్వు చూస్తూ బ్రతికేవచ్చురా. నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. అన్నా నువ్వు ఇంతగా అభిమానిస్తున్నావు కదా, రష్మి గారు వచ్చి నీతో మాట్లాడితే నీ ఫీలింగ్ ఏంటన్నా? 100 1 1000 1 లక్షం మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుండే పిడిగుండే చడిసిందే, నిన్ను చద
నిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతి నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అదో గతి అన్న ఆగాగాగు ఆమె నిజంగా మీ దగ్గరికి వస్తే ఆమెతో మాట్లాడేంత ధైర్యం మీకుందా? అందుకేరా ఒక లెటర్లో నా ఫీలింగ్స్ రాసా. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే ఏంటన్నా అందం చూసి ఇష్టపడ్డావా? అలా అయితే చాలా మంది అందంగా ఉంటారుగా. ఆమె అందాన్ని కాదురా, ఆమె అందమైన మనసును చూసి ఇష్టపడ్డాను. అది నేను చెప్పే కంటే నీకు చూపిస్తా చూడు. రేష్మి అమ్మ కరోనా టైంలో మా ఆకలిని గుర్తుపెట్టుకుని ఎవ్వరూ రోడ్డు మీదకి రాని టైంలో వచ్చి ఒక అన్నం పెట్టావు. మాకు బతికే అర్హత ఉందని, మమ్మల్ని బ్రతికించే మనసుందని మరోమారు నిరూపించావు. మోగ జీవాలన్నింటి తరపున మీకు పాదాభివందనం చేస్తున్నాం. మీరు బాగుండాలమ్మా. మా వైపు నుండి మీకు సర్ప్రైజ్ ఉంది. హలో బ్రదర్, ఇప్పటిదాకా నువ్వు రష్మి గురించి చెప్పింది విన్నాం, చేసింది చూసాం. ఒక అభిమానిగా రష్మికి నువ్వేమిస్తున్నావు అది చెప్పు. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి విషెస్, ఇలాంటి సెలబ్రేషన్, అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఇదంతా గ్రాండ్ సెలబ్రేషన్. నిజంగా చాలా ఎమోషనల్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ తో ఇది నా 11th ఇయర్ జర్నీ. 11 years. పిల్లలందరూ రండి, పిల్లలందరూ రండి. And now I will open the gift. That is my sassy girl, Chutki. Ninth March I lost her. Health issues వల్ల. చిన్నప్పటి నుంచే కొంచెం ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉంది. తన్ని నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్ రెస్క్యూ చేసా. నిజం చెప్పాలంటే లాస్ట్ 4 years వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. వెరీ 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 టఫ్. అండ్ ఆ 4 years టైంలో నా పక్కన ఇదే ఉండేది. షీ వాజ్ ది ఓన్లీ థింగ్
నేను కొన్ని సందర్భాల్లో రాత్రి మొత్తం ఏడ్చేటప్పుడు షీ వాజ్ నెక్స్ట్ టు మీ వితౌట్ జడ్జింగ్ మీ. కొన్ని డిసిజన్స్ తీసుకోవాల్సి వచ్చింది, బట్ నౌ ఐ నో షీఈ్ ఇన్ అ వెరీ వెరీ హ్యాపీ ప్లేస్ అండ్ ఐ నో ఫర్ ష్యూర్ మేము ఎప్పుడు పెట్స్ ని సెలెక్ట్ చేయము, వాళ్ళే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. తిను మళ్ళీ నన్ను సెలెక్ట్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది అండ్ మళ్ళీ నా దగ్గర తిరిగి వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ నౌ షీఈస్ గాన్ అండ్ షీఈస్ పెయిన్ ఫ్రీ. మళ్ళీ బాగా హ్యాపీగా చక్కగా హెల్దీగా మళ్ళీ నా దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డెడికేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I have a gift for Rashmi. Thank you. Thank you. Oh, by the way, ma'am, ఇదే కాదు మధ్య మధ్యలో కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు నాకు. This is for you. Thank you so much. And లోపల చాక్లెట్స్ కూడా ఉన్నాయి. We love you so much, Rashmi. మీరు ఎవరినైనా అడగండి, everyone will say the same thing. We love you so much. God bless a long, long, long more healthy, hale and happy years ahead. Thank you so much, ma'am. Thank you. ఆది గారు, మన రష్మి గారి బర్త్డే ఈ రోజు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే రష్మి. రష్మి మనందరికీ ఇష్టమైన పర్సన్ అనమాట. సుధీర్ ఉంటేనే రష్మి, లేకపోతే రష్మి లేదు అని ఈ టైప్ లో కామెంట్స్ కూడా కొంతమంది పెడుతుంటారు. అలాంటిదేం లేదు. రష్మి ఇండివిజువల్ గా కూడా సూపర్ హిట్ అనమాట. అది మన ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారానే చూసాం. ఇంకా ఆవిడ చాలా గెస్ట్ రోల్స్ కానీ చాలా అన్ని చేసింది. కాబట్టి ఇండివిజువల్ గా కూడా రష్మి సూపర్ సూపర్ టాలెంటెడ్. అలాగే ఆవిడ చేసిన షోలు కూడా సూపర్ సూపర్ హిట్. నీవు ఇలాగే ఇంకా ఇంకా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలి. అలాగే నువ్వు ఎలాంటి సినిమాలు వచ్చినా ఏ స్థాయికి వెళ్ళినా కానీ మన ఈటీవీలో ఏదో ఒక షో నువ్వు చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవన్నీ ఓకే, మీరు ఎప్పుడు ఎందుకు రష్మిని ఏడిపిస్తారు? ఇది నా తరపున కాదు, ఆడియన్స్ తరపున క్వశ్చన్ మీకు. రష్మి చాలా స్పోర్టివ్. రష్మి బయట వచ్చి మాతో చెప్పిద్ది, అది నువ్వు ఇలా కౌంటరీ నేను రిసీవ్ చేసుకుంటాను. రష్మి బర్త్డే సందర్భంగా నేను ఒక రింగ్ తెచ్చాను. ఒక మూగజీవులను ప్రేమించే అమ్మాయి నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తుందో మీరే ఊహించుకోండి. అలాంటి అమ్మాయిని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైనా పొరపాటున లవ్ చేసినా పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా. ఇంత బ్యూటిఫుల్ గా రష్మి గారి హ్యాపీ బర్త్డే సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన శివ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన శివ మాస్టర్, డాన్సర్స్ అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేసిన పండు గారు అండ్ మీరందరూ కూడా జాయిన్ అయిపోతే మనం రష్మి గారి గురించి ఒక కేక్ కటింగ్. ఫోటో చూసారా? పాటలుగా చూస్తే రష్మి కూడా బానే ఉందబ్బా. నా బర్త్డే సందర్భంగా ఇంద్రజ గారు తెచ్చిన చాక్లెట్లు ఫస్ట్ పిల్లలందరికీ పంచేస్తా. ఓకే, రష్మి గారి బర్త్డే కి కేక్ కూడా రెడీగా వచ్చేసింది కాబట్టి మనం అందరం ఇంకొకసారి ఆవిడని విష్ చేసేద్దామా? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రష్మి. సరే ఇంద్రజ గారు, నా బర్త్డే సెలబ్రేషన్ అంతా బ్రహ్మాండంగా జరిగింది. అడిగేద్దాం నవీన గారు, ఏంటి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ అయ్యారా? ఏంటి పిల్లల్ని టూర్ కి తీసుకెళ్తారా ఇప్పుడు లేదా? యాక్చువల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని కాకుండా మా పిల్లల్ని కూడా ఇంతగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి పిల్లలు మీకు టూర్ శాంక్షన్. అండ్ ఈ టూర్ శాంక్షన్ అవ్వడానికి కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ. మేము ఫుల్ క్రెడిట్ తీసుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఆదివారం కలుద్దాం. అంటే హ్యాపీ సండే.